నమస్తే. దిల్ రాజు స్వీట్గా కేటీఆర్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఏదైతే మొన్న జరిగినటువంటి సమావేశం పైన కేటీఆర్ మాట్లాడడం జరిగింది. ఆ మాట్లాడొద్దు, ఇండస్ట్రీకి నష్టం చేస్తారు, అనవసరంగా రాజకీయాలకు ఇండస్ట్రీకి లింక్ చేయొద్దు, అనవసరంగా మీ రాజకీయాల కోసం ఈ ఇండస్ట్రీని వాడొద్దు అని చెప్పేసి స్వీట్గా అటు దిల్ రాజు వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఒకసారి చూద్దాం ఒక ఏమని వార్నింగ్ ఇచ్చిండు. అటు ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేయడం జరిగింది. ఏదైతే ఎఫ్డిసి చైర్మన్గా దిల్ రాజు ఉండడం జరిగింది. దిల్ రాజుకు సంబంధించి అదే ఒక చైర్మన్, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఒక ఎక్స్ అకౌంట్ నుంచే ఈ యొక్క ట్వీట్ చేయడం జరిగింది. ఒకసారి ఏం చేసిండో చూద్దాం. గౌరవ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారితో జరిగిన తెలుగు చిత్ర పరిశ్రమ సమావేశంపై గౌరవ మాజీ మంత్రి కేటీఆర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా బాధాకరం. గౌరవ సీఎం గారితో జరిగిన సమావేశం ఒక్కరితోనో ఇద్దరితోనో జరిగినటువంటి చాటుమోటుకు జరిగినటువంటి వ్యవహారం కాదని అందరికీ తెలిసిందే. తెలుగు చిత్ర పరిశ్రమ బాగోగుల గురించి అత్యంత స్నేహపూర్వకంగా ఏం దాకరికాలు లేకుండా జరిగినటువంటి సమావేశం పట్ల తెలుగు చిత్ర పరిశ్రమ సంతోషంగా ఉంది. తెలంగాణ అభివృద్ధి ప్రయాణంలో తెలుగు చిత్ర పరిశ్రమ భాగస్వామ్యం గురించి, తెలంగాణ అభివృద్ధి సామాజిక సంక్షేమానికి మా బాధ్యతగా తగిన సాయం అందజేస్తామని సీఎం గారు ఆకాంక్షించారు. హైదరాబాద్ను గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్గా తీర్చిదిద్దాలనే సీఎం గారి బలమైనటువంటి సంకల్పాన్ని తెలుగు చిత్ర పరిశ్రమ ప్రతినిధులుగా మేమందరం స్వాగతించడం జరిగింది. కాబట్టి అనవసర వివాదాల్లోకి తెలుగు చిత్ర పరిశ్రమను లాగి పరిశ్రమకు లేనిపోని రాజకీయాలను ఆపాదించొద్దని మా మనవి. రాజకీయ ప్రతిదాడులకు దయచేసి పరిశ్రమను వాడుకోవద్దని అందరినీ కోరుతున్నాం. లక్షలాది మందికి జీవనోపాధి కల్పిస్తున్న తెలుగు చిత్ర పరిశ్రమకు అన్ని ప్రభుత్వ సహకారం, ప్రజలందరి ప్రోత్సాహం ఎప్పటికీ ఉంటుందని ఆశిస్తున్నాం. స్వీట్గా కేటీఆర్కు డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా కొంచెం వార్నింగ్ ఇచ్చినట్టే కనిపిస్తుంది చూస్తూ ఉంటే. ఎందుకు రాజకీయాల్లోకి ఇండస్ట్రీని లాగుతున్నారు? మీ యొక్క రాజకీయాలు చేసుకోవాలంటే జనం సంబంధించినటువంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి. పొలిటికల్ ఇష్యూగా వాడుకోవాలంటే ఇండస్ట్రీని వాడాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి ఇండైరెక్ట్గా అక్కడ ఉన్నటువంటి సమావేశంలో జరిగింది అందరికీ తెలిసిందే. అటు నేను ఒక్కడనే ఒక దిల్ రాజో లేకపోతే ఇంకోలో ఒక్కడే నేను పోలేదు, ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు అందులో వెళ్ళిర్రు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఇండైరెక్ట్ ఈ యొక్క చైర్మన్ అంటే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కి చైర్మన్ కాబట్టి ఒక ప్రభుత్వం తరఫున రిప్రజెంట్ చేస్తూ ఉంటాడు. ఏదైతే ఇండస్ట్రీ కావాల్సిన అవసరాలు కావచ్చు, లేకపోతే ప్రభుత్వము ఇండస్ట్రీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందో వాటిని అన్నిటి ఫుల్ఫిల్ చేయడానికి మధ్యవర్తిగా దిల్ రాజు ఉంటాడు. ఈ సందర్భంలో మనం నిన్న ఒకటి వీడియో కూడా చూసాం. ఆ వీడియోలో ప్రభాస్ కావచ్చు లేకపోతే ఎన్టీఆర్ కావచ్చు, వీళ్ళు డ్రగ్స్ విషయంలో ఒక చిన్న ఒక క్లిప్ రిలీజ్ చేయడం జరిగింది. ఇలాంటివి ఇంకా ఏవైనా సంబంధించిన అన్నిటి వ్యవహారాల్లో దిల్ రాజు కీలకంగా వివరించే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి బదనాం చేయొద్దు, ఫిలిం ఇండస్ట్రీని బదనాం చేయొద్దు, మీ రాజకీయాలకు వాడుకోకండి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్కు స్వీట్గా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఇంకా నేను ఇక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయిలో చూస్తూ ఉంటే సినీ పెద్దలు ఏదైతే వాళ్ళు భావిస్తున్నారు, అంటే వాళ్ళు సంతృప్తిగా, అంటే మనకు మొన్న కొన్ని వీడియోలు చూస్తే వాళ్ళు తృప్తిగా లేరు. అటు సీఎం నిర్ణయంలో ఏదైతే టికెట్లు పెంచడం కావచ్చు, లేకపోతే బెనిఫిట్ షోల విషయంలో సీఎం అసలు వెనుకకు తగ్గలే కాబట్టి ఆ విషయంలో కొంచెం వాళ్ళు ఆలోచనలు చేస్తాము అని చెప్పేసి కూడా చెప్పినట్టు ఒక మాట కూడా బయటకు వచ్చింది. ఎందుకంటే టికెట్ బెనిఫిట్ షోలు ఇవ్వకపోవచ్చు కానీ టికెట్లు మాత్రం పెంచుకునే అవకాశం ఇస్తామని చెప్పేసి మాత్రం అటు సీఎం నుంచి కొంచెం వాళ్ళకు ఇండస్ట్రీకి పెద్దలకు సమాచారం కూడా వచ్చినట్టు కూడా దిల్ రాజు చెప్పడం జరిగింది. ఎందుకంటే దిల్ రాజే 3 సినిమాలు వస్తున్నాయి దాదాపు చూసే గేమ్ చేంజర్ కావచ్చు, లేకపోతే ఇంకా చాలా సంబంధించిన ఓజీ కావచ్చు, లేకపోతే సంక్రాంతికి వస్తున్నాం, ఇవన్నీ కూడా దిల్ రాజు ప్రొడక్షన్లోనే ఉన్నాయి. ఆయన ప్రొడ్యూసర్గానే ఉన్నాడు కాబట్టి 100% టికెట్లు పెంచే విషయంలో
ప్రభుత్వ సహకారం అండ్ ఇండస్ట్రీకి ఉంటుందని కూడా కొంచెం వస్తున్నటువంటి వార్తలు అయితే మనకు అర్థమవుతుంది. కాకపోతే బెనిఫిట్ షోలు మాత్రం ఉండవు అని చెప్పేసి ఫిక్స్గా అర్థమవుతుంది. ఒక ఆలోచన కూడా చేస్తున్నాం, ఒకవేళ బెనిఫిట్ షోలు పెడితే దానిపైన సెస్ లాంటి ఒక ట్యాక్స్ వేసి ట్యాక్స్ను విద్యా సంస్థలకు, ఏదైతే ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి విద్యా సంస్థలకు, గవర్నమెంట్కి సంబంధించిన కాలేజీలకు కావచ్చు, లేకపోతే కాలేజ్ ఈ గవర్నమెంట్ ఏదైతే ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికీ పోయే విధంగా దాన్ని ఒక ట్యాక్స్ వేయాలనే ఉద్దేశంలో ప్రభుత్వం ఒక ఆలోచనను ఇండస్ట్రీ ముందుంచిందని చెప్పేసి కూడా ఒక సందర్భంలో ఇండస్ట్రీకి సంబంధించినటువంటి దిల్ రాజు చెప్పడం జరిగింది. అంటే ఈ విషయంలో చూస్తా అంటే దిల్ రాజు అన్ని తానే చూస్తూ ఉంటే ఏదైతే ఇండస్ట్రీ మీద తప్పుగా మాట్లాడొద్దు అని ఈ డైరెక్ట్గా అటు కేటీఆర్కు వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇంకా ఎలాంటి డెవలప్మెంట్స్ వస్తాయో చూడాల్సి ఉంది.